హలో దోస్తులు, అందరు ఎట్లున్నారు? మంచిదేనా? నేను కూడా అయితే మంచిగా ఉన్నా. ఇంకా నేను ఏడికొచ్చినా అంటే కిందకు వచ్చిన అత్తమ్మ దగ్గరికి. ఇంకా మా అక్క వాళ్ళు అయితే వంట స్టార్ట్ చేసిర్రు. చెప్పినా కదా క్యాంటీన్ స్టార్ట్ చేసిర్రు మా అక్క వాళ్ళు ఇంకా కంపెనీలకు అని చెప్పి. ఇంకా వాళ్ళైతే వంట అయితే చేస్తుర్రు అనమాట. ఇంకా మా పొట్టోడు చూడండి బాల్తో ఎట్లా ఆడుతున్నాడో లోపల. ఇక మా చిన్నోడికి జర కుక్క ఎంబడ పడ్డది, దెబ్బ తాకిందంటే చూడనికైతే లోపలికి వచ్చిన. ఇంకా వాడైతే ఆడుతుందని చెప్పి ఇంకా సైలెంట్గా వెళ్ళిపోయినా. ఇంకా చట్నీ పట్టిర్రు, ఇది చట్నీ అనమాట, సాయంత్రంకి పట్టినారనమాట. ఇంక ఇదైతే వడలకి. ఇంకా ఇది పిండి పట్టేటప్పుడు కూడా చూపిస్తాను మీకు ఎట్లా పట్టేదని చెప్పి. ఇంక మా అక్క అయితే పుంటికూర తీసుకుంది. పుంటికూరని మీరు ఏమంటారో మీ భాషలో చెప్పండి. మేమైతే పుంటికూర అంటాము, గోంగూర అంటారు, పుంటికూర అంటారు. ఇదైతే ఎర్ర పుంటికూర. ఇంకా మా అత్తమ్మ ఏమైనా బజ్జీలు వేస్తుందేమో చూస్తా అనుకుంటురేమో. మా అత్తమ్మ బజ్జీలు ఏమి వేస్తలేదు, ఆల్రెడీ అయిపోయినాయి. గిరాకీ టైం కూడా అయిపోయింది, బజ్జీలు అయితే ఏమి వేస్తలేదు. జొన్నలు పట్టించింది. అయితే జొన్న రొట్టెలు చేస్తుందేమో, వీడియో తీద్దామని అనుకున్నా. ఇంకా మా అత్తమ్మ అయితే ఈరోజు ఏం చేయను, నాకు అయితే లేదు, చేతనైతే లేదు, ఇంకా నేనైతే ఉప్మా వేసుకుంటా అన్నది. సరేలే అని చెప్పి ఇంకా నేనైతే హోటల్లో చేసే పని అయితే ఇంకా వీడియో అయితే తీస్తున్నా. ఇంకా మా అక్క పుంటికూర అనమాట. ఇంకా వీడియో స్టార్టింగ్ నుంచి మొదలు పెడితే వీడియో ఎండింగ్ దాకా పప్పే కాలేదు. ఇంకా లాస్ట్కి అయింది అన్నట్టు. ఇంకా చూపిస్తా మీకైతే. మా పొట్టోడు వేషాలు చూడండి. నువ్వేంది మొక్కల మీద వేస్తున్నావు బాలు? నువ్వే అమ్మా? ఏమ్రా తొదుతావు? నిన్ను తొత్తుతా, నిన్ను తొత్తుతా నేను. భయం ఉందా నీకు? భయం ఉందా? చిన్న నాకుతలేడా? వీడే లాస్ట్. మా ఇంట్లో అయితే చిచ్చరు పిడుగు అనమాట. వాడైతే తాన ఉండడు. ఇంకా మా అక్క అయితే పప్పుకి రెడీ చేస్తుంది. ఇప్పుడు వేస్తుంది పప్పు కుక్కర్లా. ఇంకా మా మామయ్య సీరియల్ చూస్తున్నాడు మంచిగా నిమ్మలంగా కూర్చొని. ఇంకా కందిపప్పు అయితే వేస్తుంది. దాంట్లో అయితే శనగపప్పు వేస్తే బాగుంటుంది, కానీ మా అక్క అయితే కందిపప్పు వేస్తుంది. ఇక మా అత్తమ్మని అడుగుతుంది ఈ పప్పు సరిపోతుందా అని. ఇక రైస్ అయితే అయ్యిందనమాట. ఇంకా రైస్ అంత పెద్ద బాగా వంపలేరు కదా, ఇంకా అందుకని దాంట్లో ఒక జగ్గుతోని ఇంకా గంజి అయితే వంపేస్తున్నారు. ఇంకా జాలిగిన్న అయితే, ఆ జాలిగిన్న ఎప్పుడో మా అత్తమ్మ వాళ్ళు అంటే లాస్ట్ ఇయర్ టైంలో ఇంకా వాళ్ళైతే ఫుడ్ పెట్టినారు అప్పుడు హోటల్లో. ఇంకా నడుస్తలేదని చెప్పి ఇంకా పెట్టలేరు ఇప్పటికైతే. ఇంకా 1 ఇయర్లో ఎందుకు దాన్ని అమ్మేయడం అని చెప్పి ఇంకా అట్లనే ఉంచారు. అది ఇప్పుడు ఉపయోగపడుతుంది జాలిగిన్నె అన్నం వంపడానికి. ఇంకా దాంట్లోనైతే ఇంకా వంపుకుంటా ఇంకా రైస్ అయితే ఇంట్లోకి వేస్తున్నారు అనమాట. ఇంకా మనకైతే లేవదు కదా బగోన, మళ్ళీ కొంచెం అటు ఇటు అయినా అన్నం అంతా పోతుంది కదా కిందకి, అందుకని చెప్పి ఇంకా అట్లయితే చేస్తురు. ఇంకా మా అక్క పుంటికూర పప్పు ఉల్లిగడ్డల దాకా వచ్చింది, అంటే ఇంకా అందులో ఉల్లిగడ్డలు కోసేస్తుంది. ఇంకా ఈ అన్నం అయితే అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. హోటళ్ళ పని ఇంకా రైస్ అవన్నీ అయిపోయినాయి. మా అక్క పప్పు మాత్రం కాలేదు, ఇంకా ఆమె కోస్తూనే ఉందన్నమాట. ఇంకా అందులో అయితే ఫస్ట్ ఉల్లిగడ్డలు అయితే కోసేసింది. ఇంకా దీనికైతే టైం ఉంటుంది అనమాట. 9-10కి అట్లా ఇదైతే కంపెనీకి అయితే వెళ్ళిపోవాలి రైస్. ఇంకా అందుకని ఫాస్ట్గా అయితే చేస్తున్నారు. ఇక మా బుడ్డోడు వాళ్ళని సతాయిస్తూ ఉన్నాడు. ఇంకా నాకైతే ఆకలి అవుతుందని చెప్పి ఇంకా హోటల్కి వెళ్ళి చూస్తే అక్కడైతే కొన్ని పునుగులు కొన్ని మిర్చిలు అయితే ఉన్నాయి. ఇక నేనైతే ఒక 4-5 పునుగులు అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా కొంచెం చట్నీ వేసుకొని ఇంకా నేనైతే తినేసిన. ఇంకా ఇదైతే హోటల్ చట్నీ బాగుంటుంది చెప్పినా కదా మీకు. ఇంకా రెసిపీ కూడా పెడతా అని చెప్పినా కానీ పెట్టలేదు, కంపల్సరీ పెడతా. ఇంకా ఇదైతే కారం పొడి ఇంకా మా అత్తమేం చేయదు, కొంటుంది ఇప్పుడు. ఇంకా ఉల్లిపాయలు మస్తు ఉంటుంది టేస్ట్ అయితే. ఇంకా మా అక్కది పప్పు టమాటా కాడికి వచ్చింది, టమాటా కోస్తుంది. అంటే అంటే చేస్తుంది తొందరగానే, కానీ అదొక పని చేసే వరకు ఇది లేట్ అవుతుంది అనమాట పప్పు. ఇంకా పప్పు అయితే వీడియో లాస్ట్ వరకు వస్తుంది, చూస్తూనే ఉండండి అట్లనే. ఇంకా పుంటికూరలో టమాటా ఎందుకు వేస్తున్నావు అని వాదన అయింది అక్కడ. మా మామయ్య వచ్చి ఎవరన్నా పుంటికూరలో టమాటా వేస్తారా అని చెప్పి అన్నాడు. ఇక సరేలే అని చెప్పి ఆమె అయితే వేసింది ట్రై చేస్తేందుకు. ఇక చిన్నగా అవుతుంది కుక్కర్ అని ఇంకా పెద్ద కుక్కర్లకి అయితే వేసింది. ఇంకా అంతలోపు నేనైతే ఇడ్లీ రవ్వ పడదామని చెప్పి ఇక ఇడ్లీ రవ్వ అయితే పడుతున్నా. ఇంకా పప్పు అనమాట. ఇంకా మనం మినపప్పు చెప్పినా కదా, 1 కిలో మినపప్పు కిలో ఇడ్లీ రవ్వకి 1/2 కిలో మినపప్పు అయితే వేసుకోవాలని చెప్పి నేను వీడియో తీసుకుంటా పప్పును మొత్తం గిన్నెలో వేయకుండా కింద వేస్తున్నా. ఇక మళ్ళీ ఎత్తుకోవాల్సి వచ్చింది అదంతా. వీడియో తీసేటోళ్ళు ఎవ్వరు లేరు, ఇక నేనే తీసుకోవాలి, నేనే వేసుకోవాలి. ఇక నేనైతే పప్పు అయితే పట్టేస్తున్నా ఇడ్లీ రవ్వకి. ఇక యాక్చువల్గా వచ్చింది ఒక పనికి, చేసేది ఒక పని అనమాట నేను.
ఇంకా పిండిలో అయితే పట్టేసిన, మిక్సీలో పట్టేసిన. గ్రైండర్లో పట్టొచ్చు కదా అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. గ్రైండర్ కూడా ఉంది, కాకపోతే కొంచెమే పప్పు కదా, మళ్ళీ గ్రైండర్లో వేస్తే గ్రైండర్ కడగడానికి గంట పడుతుంది. అందుకని చెప్పి మిక్సీలో 2 టైమ్స్ వేస్తే అయిపోతుంది ఇంకా పప్పు అయితే. ఇంకా పప్పు పట్టేసి నేనైతే ఇడ్లీ రవ్వ కలిపేస్తున్నాను అనమాట. మంచిగా మిక్సీ వేసుకోవాలి మొత్తం కలిసేటట్టు. ఇంకా ఇదైతే హోటళ్ళకి కదా ఎక్కువనే ఉంటుంది. ఇంకా ఇంట్లోకైతే మనం కిలో 1/2 kg అట్లా కలుపుకుంటాం. ఇది హోటళ్ళకి కాబట్టి ఒక 2 kgs 2.5 అయితే వేస్తుంది అనమాట అత్తమ్మ. డైలీ ఇదే క్వాంటిటీ ఉంటుంది. ఇంకా పాత పిండి అయితే ఏముండదు, ఉన్నా కానీ మన పునుగుల పిండిలా కలిపిస్తారనమాట పిండిని పులవడానికి. ఇంకా ఇడ్లీ రవ్వ పట్టేసి అట్లనే వడల పిండి కూడా పట్టేసిన అనమాట. ఇంకా వడల పిండి అయితే ఏం నీళ్ళు ఏం పోయాం అందులో. ఇంకా వడల పిండికి కొంచెం అంటే ఉండి లేనట్టు కొంచెం వాటర్ పోసి ఇంకా అదైతే గట్టిగా పట్టేసిన అనమాట. ఇట్లా ఈ విధంగా అయితే మంచిగా పట్టుకోవాలి. ఇంకా అదైతే అయిపోయింది. ఇంకా మా బుడ్డుగాడు, నీకేం కావాలి చెప్పు, నీకేం కావాలి, ఏం కావాలి నీకు, చూపియా చూపియా చూపియా. మా అక్క పాట పాడుతుంది వెనకాల నుంచి. ఇంకా మా పప్పు ఎక్కడ దాకా వచ్చిందంటే విజిల్ అయిపోయి రుబ్బడం దాకా వచ్చింది అన్నట్టు. ఇంకా అన్నీ అయితే అయిపోయినాయి. ఇక దాంట్లో ఒక పోసు ఒక్కటే ఉందన్నమాట. అదే తాలింపు అంటారు కదా మీ భాషలో, అట్లా అనమాట. ఇక మా బుడ్డోడు అయితే రైస్ తింటున్నాడు. ఇంకా పప్పు పోసు పెట్టేస్తే ఇంకా అదొక పని అయితే అయిపోతుంది. ఇంకా మా అక్క అయితే పోసు పెడుతుంది. ఇంకా దాంట్లో అయితే కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర, ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా ఎల్లిపాయలు అన్నీ వేసి అయితే పోసు అయితే పెట్టేసింది. పప్పు ఎంతసేపు అయినా సరే పోసు లేకపోతే పప్పు రుచే ఉండదు కదా. నాకైతే ఇష్టం అనమాట. చాలా రోజులు అవుతుంది పుంటికూర తినక. ఇంకా ఈరోజు మా అక్క వేసింది. ఇక నేనైతే కొంచెం తీసుకొని పోయినా అనమాట. నేను వచ్చింది ఒక పని మీద, చేసేది ఒక పని అయింది. ఇక అనుకోలేదు ఇక మా అత్తమ్మ జొన్న రొట్టెలు చేస్తుందేమో వీడియో తీసుకుందాము మీరు అడిగినారు కదా కామెంట్స్లో అని చెప్పి నేనైతే వస్తే ఇంకా వేరేది అయిందనమాట. ఇంకా కింద అయ్యే పనులన్నీ ఇట్లా వీడియో క్యాప్చర్ అయితే చేసిన. ఇంకా మీరు కామెంట్ చేయండి. మా ఇంట్లో పనులు ఇట్లానే ఉంటాయి రోజు, కాకపోతే నేనే దిగాను అనమాట పైనుంచి. ఇంకా రోజు ఇవే పనులు ఉంటాయి మా ఇంట్లో అయితే. నాకు ఒక కామెంట్ వచ్చింది, మీ హోటల్లో గిరాకీ ఎంత అవుతుంది, డైలీ ఎంత గిరాకీ అవుతుంది, ఎంత మనీ వస్తుంది అని చెప్పి. ఇంకా డైలీ అయితే ఒక 1500 2000 వరకు అయితే అమ్ముతారు. ఇంకా అన్ని ఖర్చులు పోగా ఒక 500 ఏమో మిగులుతాయంట మా అత్తమ్మ చెప్పింది. ఇంక ఎక్కువే మిగిలవు, అంత కష్టం చేసినా 500 ఏమో వస్తాయి చేతికైతే. అంటే చిన్న హోటలే కదా, పెద్దదేం కాదు. ఇంకా రేపైతే మా అత్తమ్మ జొన్న రొట్టెలు చేస్తుందంట. నేను చూపిస్తాను ఎట్లా చేస్తుంది, అందులో ఏమేమి కలుపుతుంది, ఎట్లా పట్టిస్తుంది పిండి అని కూడా. ఇంకా పప్పు అయితే రెడీ అయ్యింది ఇప్పటికీ అనమాట. ఇంకా అన్నీ వేసి పప్పు అయితే రెడీ చేసింది. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. మా అక్క చేసింది. మా అక్క అంటే మా యారాలు అనుకున్నారేమో, మా ఆయన వాళ్ళ అక్క అనమాట. ఆమెను మేము అక్క అనే పిలుస్తాము. ఇంకా మా పిల్లలు అయితే ఒక గేమ్ ఆడుతున్నారు. ఈ గేమ్ మనకి 90s పిల్లలకైతే తెలుస్తాయి అనమాట. కార్డ్స్ అయితే ఫస్ట్ మనకి లెటర్ ఏది ఉంటుందో అట్లా మనం ఒకరు పెట్టిన తర్వాత ఒకరు పెడితే ఎవరికి కరెక్ట్గా అక్షరం వస్తుందో వాళ్ళకి అన్ని కార్డ్స్ అయితే వస్తాయి. ఈ గేమ్స్ అయితే అప్పుడు మా అన్న వాళ్ళతో ఆడేవాళ్ళము. ఇట్లా రబ్బర్ బ్యాండ్ కట్టుకొని ఇన్ని కట్టలతో అయితే ఉంటుండే ఈ కార్డ్స్ అయితే. అప్పుడు 2 రూపీస్కో 1 రూపీకో చాట్ అయితే దొరుకుతుండే. ఇంకా అలాంటివి మా అన్న అయితే జోబులో నింపుకుంటుండే, ఇవొకటి గోటీలు ఒకటి. మీరు కూడా ఎప్పుడైనా ఆడి ఉంటే కామెంట్ చేయండి. ఇక నేనైతే పైనకి వెళ్తున్నా. ఇంకా పప్పు అయితే వేసుకొని పోతున్నా. ఇంక వచ్చినందుకు నాకైతే పుంటికూర పప్పు అయితే వచ్చిందనమాట. ఇంకా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.